హరి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కోలవదన కుశేషయనయన కోకారి మండిత శిఖండ సంతప్త కాంచనాభా సంధ్యారుణకేల సంవృత నితంబ హలముసల శంఖ చక్రాంకుశ పాశాభయవర స్ఫురిత హస్తా కూలంకుశానుకంపా కుంకుమజంబాలితస్థనా భోగా ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వాంఛితార్థాయ. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం ఎవ్రీబడి. మనం వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి మాత యొక్క వైభవం గురించి చెప్పుకుంటున్నాము. ఇది ఇవాళ 3వ రోజు. ఇంకా రేపటితో మనకి వారాహి యజ్ఞం ముగుస్తుందన్నమాట. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క ఆవిర్భావం చెప్పుకున్నాము. లలితోపాఖ్యానం ఆధారంగా అక్కడ కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అందుకని లలితాదేవికి సహాయం చేయటానికి అమ్మవారి యొక్క ఆర్డర్ ప్రకారంగా వారాహి మాత ఆవిర్భవించారు. తర్వాత మళ్ళీ వరాహావతారమే వారాహీదేవియే వరాహావతారం. ఆ రకంగా మనం అది చెప్పుకున్నాము. తర్వాత చండీ సప్తశతి ప్రకారము అక్కడ సప్తమాతృకలలో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి అక్కడ కూడా వస్తుంది మనకి. పంచమి 5వ దేవత. అక్కడ రక్తబీజ వధలో మనకి అమ్మవారికి సహాయం చేసింది, దుర్గాదేవికి సహాయం చేయడానికి వచ్చింది వార్తాళి అన్నా వారాహి అన్నా ఒకటే. ఆ వార్తాళి దేవతే కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసే శక్తినిస్తుంది. తర్వాత వాక్ సంపదనిస్తుంది వార్తాళి. ఈ రకంగా మనం ఆవిర్భావము వేరువేరు పురాణాల నుంచి, తర్వాత మన లలితోపాఖ్యానం నుంచి, లలితా సహస్రనామం నుంచి చక్కగా వివరంగా చెప్పుకున్నాము. తర్వాత నామాల గురించి కూడా చెప్పుకున్నాము. 12 నామాలు చాలా ముఖ్యమైనవని చెప్పుకున్నాము. అది కూడా ఇంకా దానికి సంబంధించిన కథలు, అమ్మవారి యొక్క ఉత్కృష్ట రూపము, ఉగ్ర రూపము కాశీలో ఉంటుందని, తర్వాత అది భూగృహంలో ఉంటుంది, ఇలా డైరెక్ట్గా చూడలేము. ఉడిపిలో శ్రీకృష్ణునైతే మన కన్నాల్లో నుంచి చూసినా డైరెక్ట్గా చూడగలం, కానీ కాశీలో అలా కాదు. లోతుగా ఇలా బావిలో నీళ్ళని చూసినట్టుగా వంగి చూడాలన్నమాట. అది ఉత్కృష్ట రూపం వజ్రవారాహి. ఈ రకంగా మనం అనేక విషయాలు ఉపాసన గురించి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము. రూపం గురించి చెప్పుకున్నాము చాలా విపులంగా. అష్టభుజాని హల మొసలము అంటే నాగలి రోకలి అమ్మ యొక్క ముఖ్య ఆయుధాలు. వారాహి స్పెషాలిటీ అంటే ఏమిటంటే హల మొసలము అని చెప్పగలగాలి మన నిద్రలో నుంచైనా. అదే లలితాదేవికైతే చెరుకుగడ పుష్పబాణాలు వెంటనే తెలిసిపోతుంది. రాముల వారికి ఎలాగైతే కోదండరాముడు అని చెప్తామో ఆ రకంగా అన్నమాట. తర్వాత భండాసుర వధ అని అంటున్నాం. భండాసుర వధ అంటే బయట జరిగింది ఎలాగో పురాణాల ప్రకారం, అది ఎలాగో ఉంటుంది విశ్వంలో, తప్పదు. మంచి చెడు ఘర్షణ ఇప్పుడు కూడా ఉంది, అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏమిటంటే అంతఃయుద్ధం. మనలో మనకి యుద్ధం ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట. మంచికి చెడుకి చెయ్యాలా వద్దా, సత్సంగానికి వెళ్ళాలా వద్దా, ఈ కూర వండాలా వద్దా, ఆ కూర చెయ్యాలా, ఈ చీర కట్టుకోవాలా ఆ వద్దా, ఆ నగ అది మ్యాచింగ్ ఉందా, ఇలా రకరకాలుగా యుద్ధం మనకి. దానితో పాటు ఇంకా సూక్ష్మమైనవి, ఇవి స్థూలమైనవే. సూక్ష్మంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అహంకార, మమకారాలు, సుఖ దుఃఖాలు, వీటన్నిటితో యుద్ధం. అదే భండాసుర యుద్ధం అంటే. ఆ భండాసుర ఈ మనలో ఉన్న అసురుడు బయటికి వచ్చినప్పుడు యుద్ధం మరీ ఎక్కువగా ఉంటుంది. అది తీసివేయడానికే మన వారాహిదేవిని పూజిస్తున్నాం. ఇదంతా వారాహి యజ్ఞం. ఇది ఒక మెడిటేషన్, ఒక ధ్యానము, ఇది యజ్ఞం. ఆ యజ్ఞం అంటే కూడా చెప్పుకున్నాము. తర్వాత 12 యజ్ఞాలుగా చక్కగా మన ఇంద్రియాన్ని, కన్నునే ఒక అగ్నికుండంగా మార్చుకుని విషయ వస్తువులు, కంటి చూసే వస్తువులు టిష్యూం అయిపోయింది, చెవి వినే వస్తువులు అగ్నిగుండం టిష్యూం అయిపోయింది. అక్కడ మనసు దాకా రానికుండా మన సంయమం అనే అగ్ని అక్కడ మనసులో వచ్చినా మళ్ళీ చరిత చరణం, మళ్ళీ కీప్ ఆన్ థింకింగ్, రిపీటింగ్, నో రిపిటేషన్,
దగ్ధమైపోయింది, బర్న్ట్. సో లైక్ దట్ మనం వీ హ్యావ్ టు యూజ్డ్ ఆల్ ఇంద్రియాస్ లైక్ ఏ ఫైర్, యజ్ఞాగ్ని, అగ్నిలాగా. ఈ రకంగా యజ్ఞవరాహ స్వామిని కూడా మనం తలుచుకున్నాము, యజ్ఞవారాహిని తలుచుకున్నాము. ఇంతటితో మనం రూపం మనం చెప్పుకున్నాం. ఉపాసన అంటే 4 రకాలుగా ఉంటుంది. ఉపాసన అంటే భక్తియేనండి. రూపము, యంత్రము, మంత్రము, తత్వము. ఇప్పుడు మన రూపం ముగించుకున్నాము, ఇవాళ మన యంత్రంలోకి ప్రవేశిద్దాము. ఇది కూడా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత ఒక పాయింట్ ఇక్కడ, హలమొసలము అంటే ఇది ఎలా వచ్చింది అమ్మవారికి అంటే, చక్రరాజ రుధారూఢ సర్వాయుధ పరిష్కృత అనుకున్నాం కదా. అమ్మవారి చక్రంలో అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆయుధాలు, దేవతలు అందరూ ఉంటారన్నమాట. అందులో నుంచి అమ్మవారు ఏం చేశారంటే, ఆవిడ యొక్క ముద్రిక అంటే ఉంగరం తీసి శ్యామలాదేవికి ఇచ్చారు. ఆవిడ మంత్రిని, ఆలోచన. ఆవిడ ఏం చేసేదిట, అందరికీ అమ్మవారు నాకిచ్చారు, అమ్మవారు నాకిచ్చారని చాలా గొప్పగా, గర్వంగా, అహంకారం కాదు ఇక్కడ, సంతోషంగా అందరికీ చెప్పుకుంటూ ఉండేదిట. అప్పుడు సేనాధిపతి అయిన మన వారాహిదేవిని ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ యొక్క కనుబొమ్మల ముడి, లలితాదేవి యొక్క కనుబొమ్మల ముడి నుంచి 2 ఆయుధాలు తీశారు. అవి హలము, మొసలము. అవి 2 ఇచ్చారనమాట. వారాహిదేవి అంటే రక్షణ శక్తి, డిఫెన్స్. తర్వాత కార్యదక్షత, కమాండర్ అండ్ చీఫ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అన్నప్రదాయిని, భూ సంబంధమైన కబ్జాలు అన్నీ పోతాయి అమ్మవారి ఆరాధన చేస్తే, ఉపాసన చేస్తే. అదే భక్తి అన్న. ఈ రకంగా మనం చెప్పుకొని మన యంత్రంలోకి ప్రవేశిద్దాం. ఇది రకరకాల పురాణాలలో నుంచి తీసుకుంటున్నది. ఇప్పుడు మనం మొత్తం ఇది ఒక ధ్యాన ప్రక్రియ అండి. అమ్మవారి యొక్క ఆవరణలో మనం మణిద్వీప వర్ణన ఎలా చెప్పుకున్నామో అట్లాంటిది అన్నమాట. చాలా బాగుంటుంది. అమ్మవారి యొక్క యంత్రం 5 ఆవరణల యంత్రం. లలితాదేవి యొక్క యంత్రం 9 ఆవరణ, నవావరణ శ్రీచక్రం అంటాము. అదే శ్యామలాదేవిది 7 ఆవరణలు. వారాహిదేవి దగ్గరకు వచ్చేసరికి 5 ఆవరణలు. ఇప్పుడు 5 ఆవరణల యంత్రం కుండా అమ్మవారికి ఇక్కడ స్థానంలోకి ప్రవేశిస్తున్నాం. అంటే ఇప్పుడు దేవాలయంలో ముందర వెళతాము, ధ్వజస్తంభం, తర్వాత ద్వారము, ఇలా వెళుతున్నట్టుగా మనం ముందర, ఇది మన ప్రయాణం. అదంతా ఆ ప్రాకారం ఎలా ఉంటుందో చెప్తున్నారు. చెప్పిన తర్వాత యంత్రం తర్వాత అమ్మవారు శాంక్టమ్ శాంక్టోరియం, కూర్చున్న ప్లేసు, అక్కడ అమ్మవారిని మనం అందరం దర్శించుకోబోతున్నాం. వారాహి మాత దర్శనం జరగబోతోంది మనందరికీ ఇవాళ. ఇది ప్రక్రియ అన్నమాట, యంత్రం. ఇదేం చెప్తున్నారంటే, ఇదంతా కూడా ఇహలోక పరలోక సుఖాలని కల్పిస్తుంది. ఇక్కడ పైలోకాలు, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్, అన్ని చోట్ల మనకి సుఖాలు, సంతోషము, ఆనందాన్ని, తృప్తిని ఇస్తుందన్నమాట. ఇప్పుడు మరకత మణిమయ ప్రాకారం పవమాన యోజన సంఖ్య దూరే బాలతృణమేచకస్తస్య సాలో మరకత రచిత సంపదమచనాం శ్రియం చ పుష్ణాతు. ఇది ఎట్లా ఉందిట అమ్మవారి యొక్క ఆవరణ అంటే ఇది 16వ ఆవరణ. ముందర ఆవరణ ఏమైంది, రత్నమయమయ ప్రాకారం. అది దాటిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ప్రవేశిస్తున్నాం. మరకత మణులు అంటే ఇవే గరుడ పచ్చ మణులు అంటారు. మరకత మణి అన్నా గరుడ పచ్చ మణి అన్నా ఒకటే. యమతిస్ట్ అనుకోండి, మన ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే, అంతా పచ్చగా మంచి గ్రీన్గా మెరిసిపోతూ తళతళలాడుతూ ఉందన్నమాట. ఆకుపచ్చగా అంటే పర్యావరణ సంరక్షణ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అది అలా ఉందన్నమాట. గ్రీన్గా, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్. ఇది పవమాన యోజన సంఖ్య దూరే. పవమాన సంఖ్య అంటే 7 అండి, 7 యోజనాలు. అంత అంటే అంత దూరంగా అమ్మవారి మధ్యలో లలితాదేవి, కుడివైపున శ్యామలాదేవి, ఎడం వైపు వారాహిదేవి ఉంటారు. భవనాలు అలాగే ఉంటాయి. వాళ్ళ యుద్ధంలో కూడా వాళ్ళ అలాగే ఉంటారు. రైట్ సైడ్ శ్యామలాదేవి, లెఫ్ట్ సైడ్ వారాహిదేవి. సో ఈ రకంగా మనం పిక్చరైజ్ చేసుకోవాలి. తర్వాత బాలతృణ మేచకస్తస్య అంటున్నారు. లేత పచ్చ గడ్డి కాంతి, లేత పచ్చ గడ్డి కాంతి. చూడండి, మనకి టెండర్ గ్రాస్ ఎలా ఉంటుంది, మంచి సాఫ్ట్గా ఒక రకమైన షైన్ ఉంటుంది అందులో. ఈ రకంగా మనం ప్రకృతిని కూడా అబ్జర్వ్ చేస్తాం. అందులో ఉన్న మనకి ప్రకృతిని అబ్జర్వ్ చేస్తామంటే మన టేక్ హోమ్ పాయింట్స్, అప్లికేషన్ మనకి. అప్పుడు మనం పే అటెన్షన్.
ఇప్పుడు లేతగడ్డి ఎంతో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం నోటీస్ చేయం. ఇవన్నీ వింటూ ఉంటే మనం వి అబ్జర్వ్ అనమాట. అబ్జర్వ్ చేయాలంటే మైండ్ హ్యాస్ టు బి దేర్. లేకపోతే అబ్జర్వ్ చెయ్యం. ఇవన్నీ మనకి ప్రెజెంట్ మూమెంట్లో పెడతాయి ఇవన్నీ. అందుకని ఇది అప్లికేషన్ పార్ట్. లేత పచ్చ గడ్డి కాంతితో ఉంది. సాలు అంటే ఆ సాలము అంటే ఆ ప్రాకారము. అంతే సంపద మచలాం, అచంచలము స్థిరమైన సంపద. అన్ని రకాల సంపదలు ఉన్నాయట. తర్వాత శ్రియంచ పుష్ణాతు, మంచి కొలత మెజర్మెంట్. తర్వాత ఎంప్టీనెస్ రెండూ లేకుండా అన్ని సంపదలు, తర్వాత పుష్టి అన్నీ ఉన్నాయన్నమాట. ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి అక్కడ. అందుకని అమ్మవారిని పూర్ణ అంటారు. అమ్మవారి ఆవరణలో కానీ అక్కడ కూడా లేదు అనే మాట ఉండదు. కొలత ఉండవు. నో మెజర్మెంట్, నో ఎంప్టీనెస్, ఆల్వేస్ ఫుల్. ఆ ఫుల్నెస్కి తీసుకెళ్తుంది మనల్ని కూడా. అది అమ్మవారి యొక్క దయా కరుణ ఉంటాయి. ఆ దయా కరుణ కోసమే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాము. ఇది మనం ప్రవేశిస్తున్నాం. మొట్టమొదటే అలా ఉంది. ఇంకా మనం చక్రం దాకా రాలా, యంత్రం దాకా. అమ్మవారి యొక్క ఆ ప్రాకారంలో ఉన్నాం. ఆ యంత్రము అమ్మవారి పీఠం దగ్గర ఉంటుంది. ఆ ప్రాకారాలు చెప్పుకుంటున్నాం. తర్వాత ఆవృత యుగ్మాంతరతో హరిత నివమణి దేశిక దేశే హాటకతాళీ విపినం హాలా ఘటఘటిత విటపమాకలయే. ఇక్కడ తాటి వృక్షాలు ఉన్నాయట. శ్యామలాదేవి దగ్గర ఏమిటి కదంబ వృక్షాలు ఉంటాయి. ఇక్కడ తాటి వృక్షాల గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా చాలా పచ్చగా, మళ్ళీ ఇక్కడ కూడా నవనవలాడుతూ ఉంటాయి. తాటి ముంజలు అవన్నీ తాటి వృక్షాలు అన్నమాట. ఇవి ఎలాంటివి అంటే హాటక తాళి విపినం, అంటే బంగారు తాటి వృక్షాలట. మనం చూసే మామూలువి కాదు, మేలిమి బంగారంతో చేసిన తాటి వృక్షములు. తర్వాత హాలాఘటఘటిత విటపమాకలయే, అక్కడ బంగారు కుండలు వేళ్లాడుతున్నాయిట. ఇప్పుడు ఈ తాటి చెట్టు కుండలు అనేసరికి మనకేమొస్తుంది, ఆలోచనలు వేరుగా పోతాయి. తాటి కళ్ళు అలా పోతాయి. హాలం అంటే తాగటము అంటే. అందుకని అమ్మవారి ఉపాసన చాలా జాగ్రత్తగా చెప్పాలి. చెప్పేవాళ్ళు జాగ్రత్తగా చెప్పాలి, వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి. అందుకనే వామాచారం, ఈ కళ్ళు, ఈ మాంసము ఇవన్నీ పెట్టడం అయిపోయింది. అందుకనే దూరం చెయ్యొద్దని గుప్తమని పేరు పెట్టారు. ఇలా ఎక్కువైపోతుంటే తామసం అయిపోతుంది అనమాట ఆచారాలన్నీ. అందుకని ఇక్కడ హాలా ఘటఘటిత. మరి ఇందులో ఏమిటండి అంతరార్థం అంటే, ఇక్కడ పానము చేసే మంచి అంటే మంచి సాధనలో పక్వత చెందిన వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారట. వాళ్ళు ఎవరంటే ఇది ఆనంద పారవస్య స్థితి. ఇలా మనం ముందర కూడా చెప్పుకున్నాము. ఈ మద ఘూర్ణిత రక్తాక్షి, మద పాటల గండభూహు, ఈ మాటలన్నీ కూడా ఆనంద పారవస్య స్థితిగా చెప్పుకోవాలి. ఆ ఆనందం కోసం వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారట అమ్మవారి యొక్క ప్రాకారాలలో. ఇది స్టేట్ ఆఫ్ మైండ్, ఒక స్థాయి, ఒక లెవెల్. ఆ సత్సంగ ద్వారా, ఉపాసన ద్వారా, యజ్ఞం చేసినప్పుడు, పారాయణ చేసినప్పుడు వచ్చే ఆనంద పారవస్య స్థితి. ఈ ఆనందం గురించి తైత్తిరీయోపనిషత్తులో ఎనాలసిస్ జరిగింది. మనుష ఆనందం, దైవ ఆనందం, గంధర్వానందం, ఇలా ఎనాలసిస్ జరిగింది. ఈ మనుషానందంతో కంపేర్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ 100 times మోర్ అనమాట. ఈ మనుషానందం కూడా 100% హ్యాస్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ కెన్ ఇమాజిన్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ 100%. బట్ స్టిల్ మనుష ఆనందం ఈజ్ వెరీ స్మాల్ అనమాట. అలా ఎనాలసిస్. అట్లాగా ఇక్కడ కూడా స్టేట్ ఆఫ్ ద మైండ్, సీకర్ యొక్క, సాధకుడి యొక్క ఆనంద పారవస్య స్థితి. అందుకని ఇలా ఆ సాలం అంటే ఆ ప్రాకారం ఇలా ఉంది అని చెప్తున్నారు. తర్వాత అన్ని మరకత సౌధ మనోజ్ఞం తత్రైవ మంత్రిని గృహ పరిణాహం తరళకేతనం సదనం తస్యాయుషీ దండనాథాయ. ఇక్కడ మళ్ళీ మరకత సౌధం ఉంది కదా, అక్కడ కూడా ఇది ఎలా ఉందంటే ఎగ్జాక్ట్లీ శ్యామలా మంత్రిని అంటే శ్యామలాదేవి. శ్యామలాదేవి యొక్క ఆవరణ, గృహము ఎలా ఉందో అట్లాగే పరిణామంతో, అదే కొలతలతో, అదే వైశాల్యంతో, అదే యోజనాలతో అట్లాగే ఉందిట వారాహి మాత యొక్క గృహం కూడా. తర్వాత తరళకేతనం సదనం. ఆ సదనంలో మనం జ్ఞాన సదనం, శాంతి సదనం. సదనం అంటే ఇల్లు. ఆ ఇల్లుకి పేరు పెట్టుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు,
తరళకేతనం సదనం, ఆ వారాహి సదనంలో చక్కగా జెండాలు రెపరెపలాడుతున్నాయట. చక్కగా అది ఆహ్లాదానికి ఆనందానికి సంకేతం. జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయట. అటువంటి ఆ భావన చేసుకుంటున్న ఆ వారాహీదేవి తస్య ఆయుషి దండనాథాయ. దండనాథ అంటే మళ్ళీ అమ్మవారి యొక్క పేరు, ఇంకొక పేరు దండనాథ. ఎందుకంటే ఆవిడ కమాండర్ ఇన్ చీఫ్ కదా, అందుకని దండనాథ. అమ్మవారు ఎవరు? మన భండాసుర వధకి మనకు మొత్తం కమాండర్ ఇన్ చీఫ్ ఆవిడ. దండనాథ, ఆవిడ మా ఆయుష్ని పెంచుగాక. ఆయుష్ అంటే ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. దీనిని మన శాస్త్ర ప్రకారం ఉపలక్షణము అంటారు. ఒకటి చెప్తే అన్నీ కవర్డ్ అనమాట. అలా ఆయుష్ చెప్తే ఆరోగ్యం, ఆరోగ్యం చెప్తే ఆయుష్. ఆరోగ్యం ఉంటేనే ఆయుష్ కదా, లేకపోతే హెల్త్ వెల్త్. హెల్త్ ఈజ్ మన ఆయుష్ ఉంటేనే మనకి ఆరోగ్యం ఉంటేనే ఆయుష్. ఆ రకంగా ఆయుష్ని పెంపొందించుగాక. ఇది ఇందులో మనం ప్రార్థన చేసుకుంటూ భావన చేసుకుంటూ భవానీ భావనా గమ్య అన్ని ప్రాకారాలు దాటుకుంటూ మనం ముందరికి వెళుతున్నాము. ఈ వారాహి మాత యొక్క మెడిటేషన్ ధ్యాన ప్రక్రియ ఇది. సదనే తత్ర హిరణ్మయి సంఘటిత మండపే శతస్తంభే కార్తస్వరమయ పీఠే కనకమయాంబుద కర్ణికా మధ్యే. ఇప్పుడు మనం యాక్చువల్గా వస్తున్నాం అన్నమాట ఇక్కడ. అప్పుడు ఆ వారాహి దేవి యొక్క ఎట్లా అయితే చింతామణి గృహము అని మన అమ్మవారిది చెప్పుకుంటున్నామో, ఇక్కడ మరకత మణి ప్రాకారాలతో కూడి ఉన్న గృహం అట్లా ఉందన్నమాట. ప్రాకారాలు అవే, లేయర్స్ అవే, తర్వాత గృహము అలాగే ఉంది. హిరణ్మయి సంఘటిత మండపే. ఆ మండపంలోకి వచ్చేస్తున్నాం, ఇంకా అమ్మవారి దగ్గరకు వచ్చేస్తున్నాం. గూసుబంప్స్ రావాలి మనందరికీ. హిరణ్మయి, హిరణ్మయేన పాత్రేణ శ్రీ ఆవిడకి కొదువ కొరత అన్ని బంగారుమయంగా ఉన్నాయిట. బంగారుమయమైన మంటపం. ఆ మంటపం దగ్గర శతస్తంభే అనేక రకములైన స్తంభాలు, రత్నములు, మాణిక్యములు, వజ్రాలు, వైఢూర్యములు, అలంకారాలతో కూడి ఉన్న రకరకాల స్తంభాలు. ఆ మంటపము అలా ఉంది. కార్తస్వరమయ పీఠే, కరగబోసిన బంగారంలాగా ఉన్న పీఠం, మళ్ళీ బంగారుమయ పీఠం. హిరణ్యవర్ణాం హరిణీం, ఆ రంగు అన్నమాట. బంగారంలో కూడా షేడ్స్. కాపర్ ఎక్కువ కలిస్తే రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది, కాపర్ ఎక్కువ తక్కువ ఉంటే ఎల్లోగా ఉంటుంది, షేడ్స్ ఉంటాయి. ఈ రకంగా కరగబోసిన బంగారు రంగు, కొంచెం ఆరెంజ్ కలర్ కలిసి ఉంటుంది. అలాంటి తళతళ మెరిసిపోతున్న పీఠముట. కనకమయాంబుద కర్ణికా మధ్యే, కనకమయం, మళ్ళీ కనకమయంతో చేసిన బంగారుమయంగా ఉన్న ఒక పద్మం, లోటస్. ఆ పద్మంలో దుద్దు అని ఉంటుంది మధ్యలో. మీరందరూ చూసే ఉంటారు, అక్కడ పుప్పొడి ఉంటుంది, అది మధ్యలో దుద్దు అంటారు. ఫ్లవర్ హ్యాస్ సమ్ దుద్దు. ఆ దుద్దులో మనకి అక్కడ అది కూడా కనకం, బంగారం. అక్కడ కర్ణిక అంటే ఆ దుద్దు అనమాట. కర్ణిక మధ్యే అన్నారు. ఆ కర్ణిక మధ్యలో ఎలా ఉంది అమ్మవారు? ఆ మధ్యలో ముందర, ఆ పీఠం ముందరే మళ్ళీ ఇక్కడ యంత్రం ఉందన్నమాట, అమ్మవారి యొక్క యంత్రం. అందుకనే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. మన అమ్మవారి యొక్క ఆలయాల్లో కూడా, ఇప్పుడు ఇక్కడ కూడా మనం మణిద్వీపంలో కూడా చూస్తే చూడండి, అమ్మవారి యొక్క పాదాల దగ్గరే ఈ శ్రీచక్రం ఉంది. అమ్మవారు ఉన్నారు ఆ పాదాల దగ్గర. ఇదిగో పీఠం అంటే ఇదనమాట. ఆ పీఠం పాదాలు ఇక్కడ. ఇంకా మనం అమ్మవారిని దర్శించుకోవటంలే, ఇక్కడ దాకా వచ్చేసాం. ఆ మణిమణ పీఠే, చక్కగా ఇక్కడ శ్రీచక్రం, ఇక్కడ అమ్మవారిది లలితా పరమేశ్వరిది, కానీ మనం చెప్పుకోబోయేది వారాహి దేవతది. సో ఇలా మనం ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు. ఇది ఎలా ఉందిట ఇప్పుడు ఆ యంత్రము? బిందు త్రికోణ వర్తుల షడస్ర వృత్తద్వయాన్వితే చక్రే సంచారిణి దశోత్తర శతార్ణమను రాజకమల కలహంసి. ఇప్పుడు ఎట్లా ఉందిట అమ్మవారిది? బిందు త్రికోణము, తర్వాత 2 వృత్తాలు, తర్వాత 6 ఆకులు, 6 దళాలు, ఇలా ఉందిట. ముందరే చెప్పుకున్నాం, లలితాదేవిది 9 ఆవరణలు, లలితాదేవివి 7 ఆవరణలు, 9, 7. ఇక్కడ వారాహిదేవి వచ్చేసరికి 5 ఆవరణాస్, 5 లేయర్స్. అది ఇప్పుడు ఇలా మన యంత్రాన్ని గురించి చెప్పేశారు. బిందు త్రికోణ 6 మన దళాలు, అశ్రములు అంటే దళాలు, తర్వాత 2 వృత్తాలు, ఇవి 2 ఉన్నాయి. ఇవన్నీ అందులో సంచరిస్తోందిట. శ్రీచక్రంలో లలిత అమ్మవారు ఎలా సంచరిస్తుందో అలాగే
ఈ యంత్రంలో వారాహీదేవి సంచరిస్తూ ఉంటుందిట. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ అయినాక ఇది ఇంకా బాగుంటుంది. ఇది చూడండి, దశోత్తర శతార్ణమను రాజకమల కలహంసి అంటున్నారు. ఇప్పుడు అమ్మవారి యొక్క మన మంత్రము 110 అక్షరాలు, అంటే మంత్రాలు అనేకం ఉన్నాయి, అనేక అక్షరాలతో ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే బృహత్ వారాహిది. బృహత్ అంటే పెద్దది, బిగ్. ఆ బిగ్, ద బిగ్ అంటే బ్రహ్మన్, ఆ బిగ్, అంతకంటే బిగ్ ఎవరు లేదు. సెల్ఫ్ ఈజ్ ద బిగ్, అందుకని ది బిగ్ అనమాట. అది బృహత్ అంటే అది బృహదారణ్య ఉపనిషత్తు. అలాగే అది ఆ 110 అక్షరాల మంత్రంట, 110 అక్షరాలు. ఆ అక్షరాలలో తర్వాత మను అంటే మంత్రం, ఆ అక్షరాలు అనేవి కూడా మళ్ళీ ఆ మంత్రం అనేది ఒక కమలంట. ఇలా పోల్చి చెప్తున్నారు చూడండి. మంత్రము 110 అక్షరాలు, లెటర్స్ 110 లెటర్స్ మంత్రం. తర్వాత అది మళ్ళీ ఈ మంత్రం అంతా బికేమ్ లైక్ ఏ లోటస్, కమలం. ఇన్ దట్ లోటస్ మదర్ ఈస్ మూవింగ్ అరౌండ్ లైక్ ఎ స్వాన్ బర్డ్. అంటే ఆ మంత్రము ఒక కమలం లాగా అయిపోయి ఆ కమలంలో హంసలాగా అమ్మవారు తిరుగుతోందిట. అది శ్రీచక్ర మధ్యంలో సంచరిస్తోంది మన అమ్మవారి యంత్రంలో. తర్వాత ఇక్కడ మంత్రంలో కూడా అమ్మవారు ఉంటుంది. అది మన అందుకనే రూపం, యంత్రం, మంత్రం అని చెప్పుకుంటూ వస్తున్నాం. రూపంలో ఉంటుంది అమ్మవారు, ఫార్మ్ యంత్రంలో ఉంటుంది, మదర్ ఈస్ దేర్ ఇన్ యంత్రం, అండ్ మంత్రంలో కూడా మదర్ ఉంటుంది. అది అన్నీ మన ఉపాసనకి, భక్తికి, ధ్యానానికి అన్నీ ఉపయోగిస్తాయి. ఏది ఎక్కువ తక్కువ కాదు, అన్నీ కలిపి చేసుకోవాలి. కలిపి చేసుకుంటుంటే మనం తత్వంలోకి ప్రవేశిస్తాం. ఆ తత్వం గురించి రేపు చెప్పుకుందాము. ఆ నామాలు, తత్వము రేపు చెప్పుకుందాం. సో ఈ రకంగా మనం బిందు తర్పణ ఇది అంతా చెప్పుకున్నాము. ఈ శ్రీచక్ర ఉపాసనలోనే తర్పణాలు అని ఇస్తారు. తర్పయితి తర్పణం అంటారు. తర్పణం అంటే ఆఫరింగ్స్. మనం అన్ని చేస్తున్నవన్నీ మళ్ళీ వీ హ్యావ్ టు ఆఫర్ టు మదర్. భగవంతుడికే ఆఫర్ చేసేయాలి ఏది చేసినా. ఎందుకు అది? వై? బికాస్ మనం ఇది అందుకని ఇది చెప్తున్నది, అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హ్యాపీనెస్తో మనం ఇచ్చేయాలి. హ్యాపీనెస్ అంతా మనకి అమ్మవారి ద్వారానే వచ్చింది. తర్వాత ఇది గ్రాటిట్యూడ్. మనం అందరం అన్ని ఇచ్చింది ఆ తల్లి. ఎన్ని ఇచ్చింది ఆవిడ? అన్ని, కంటికి చూపు, చెవికి వినే శక్తి, ముక్కుకి వాయు సంచారం, నాలికకి రుచి, చర్మానికి స్పర్శ, ఇవన్నీ ఇచ్చింది ఆవిడ. అందుకని మనం గ్రాటిట్యూడ్, ఎప్పుడు గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకోండి అంటారు మోటివేషనల్ స్పీకర్. మనకి జనరల్ అక్కర్లే ఇవి, ఇది మనం ఇవి చదివేసుకుంటే చాలా ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ వచ్చేస్తుంది. మనం అన్ని ఆటోమేటిక్ సిస్టమ్, ఆటోమేటిక్ కార్ లాగా. అది వింటే చాలు, అంతే మనది. సో ఇప్పుడు మనం అన్ని ప్రాకారాలు దాటుకుంటూ వచ్చేసాము. మరకతమణి ప్రాకారం, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్, బ్యూటిఫుల్, లష్ గ్రీన్, అటువంటివి, ఆల్ ద లేయర్స్. అండ్ దెన్ వీ కేమ్ ఇన్ టు మదర్స్ హౌస్, దట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఎమథిస్ట్, మరకతమణులు. అండ్ దెన్ completely filled with gold and beautiful jewelry, beautiful gems, all of them. హిరణ్మయ ప్రాకారం, బంగారు ప్రాకారం, బంగారు మండపం అండ్ శతస్తంభే. నౌ ఆ కర్ణికలో, ఆ లోటస్ లో అమ్మవారు, ఆ బంగారు గోల్డెన్ లోటస్ లో అమ్మవారు కూర్చునున్నారు. శాంక్టమ్ శాంక్టోరియం, గర్భగుడిలోకి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం. భావన అంతా, ధ్యానం అంటేనే భావన చేసుకోవటమే. అంతా హాయిగా ఇక్కడ కూర్చుని మనం స్థూలంగా అమ్మవారి లోకానికి వెళ్ళిపోయాం, వారాహిదేవికి. ఇప్పుడు అమ్మవారిది మనం రోజు చెప్పుకునే ధ్యాన శ్లోకం. ఇప్పుడు అమ్మవారిని వర్ణిస్తున్నారు. వర్ణించటం అంటే ధ్యానం చూపిస్తున్నారు. కోలవదన కుశేషయనయన కోకారి మండిత శిఖండ సంతప్త కాంచనాభా సంజారుణ కేల సంవృత నితంబ హనముసల శంఖ చక్రాంకుశ పాశాభయవర స్ఫురిత హస్త కూలంకుశానుకంప కుంకుమ జంభాలిత స్తనాభోగ ధూర్తానామతి దూర వార్తాశేషావలగ్న కమనీయ ఆర్తాళి శుభదాత్రి వార్తాళి భవతు వాంఛితార్థాయ. అది ఈ అమ్మవారి యొక్క రూపం ఏమిటంటే వరాహ వదనంతో, చక్కగా పద్మముల వంటి నేత్రములతో, చంద్రలేఖని ధరించి, కరిగి ఉన్న బంగారు కాంతులతో మెరిసిపోతోందిట అమ్మవారు. తర్వాత ఎర్రటి చీర కట్టుకుని ఉందిట.
ఆ చేతిలో కూడా ఆయుధాలు, అష్టభుజ 8 చేతులతో ఉన్నది ఆ తల్లి. హల మొసలము, హలము అంటే నాగలి, మొసలము అంటే రోకలి. అందుకని మనం ముందరే చెప్పుకున్నాము, అన్నప్రదాయిని. నాగలితో దున్నుతారు మన ఫీల్డ్స్ ని, దెన్ రోకలితో దంచుతారు వచ్చిన ఆ ప్యాడీని, దెన్ వీ కెన్ ఈట్ ఆల్ ద రైస్ ప్యాడీ. అది అన్నప్రదాయిని, భూమాత. తర్వాత పాశము, అంకుశము, అభయముద్ర, వరదముద్ర ఆ చేతులలో పట్టుకునుంది. కూలంకుషానుకంప, ఆ సంపూర్ణమైన అనుకంప, కంపాషన్, దయ, కైండ్నెస్ టువర్డ్స్ ఎవ్రీబడి, animals, insects, ants, from ant to Brahmaji, everybody is covered. Unlimited compassion, అనుకంప అంటే అది. కూలంకుషానుకంప, దయ, ఏ రకమైన హద్దులు లేని దయ అది. తర్వాత స్తనాభోగ, మాతృస్వరూపం, అందరికీ అన్ని ఇచ్చే తల్లి కాబట్టి స్తనాలు. ధూర్తానామతి దూర, మరి ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉన్న ఈ తల్లిని దర్శించుకోవాలన్నా, స్తుతించాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఏమన్నా నామ సంకీర్తన చేయాలన్నా మరి అందరికీ పాసిబుల్ అంటే నో అంటున్నారు. ధూర్తులకి అతి దూరంగా ఉంటుందిట, భక్తి ఉన్న వాళ్ళకి అతి దగ్గరగా ఉంటుంది. దుష్ట దూరా, దురాచార శమని, దుర్లభ, దుర్గమా, దుర్గా, దుర్లభురాలు. ఎవరికి? ధూర్తులకి, నెగిటివ్ టెండెన్సీ ఉన్న పీపుల్కి వెరీ ఫార్. అది అందుకని అది చెప్తున్నారు. వార్తాశేషావలగ్న కమనీయ, సన్నటి నడుముట, చక్కగా అందులో కూడా వడ్డాణము అవన్నీ పెట్టుకున్న ఆభరణాలతో మెరిసిపోతోంది ఆ తల్లి. భావన చేసుకోండి, భవానీ భావనా గమ్య అంతే, వారాహి భావన గమ్య అంతే. ఆర్తాళి శుభదాత్రి, కష్టాలున్న వాళ్ళందరికీ కూడా కష్టాలు, దుఃఖాలు, ఎఫ్లిక్షన్, సారో, డిఫికల్టీస్, అనారోగ్యము, వెల్త్, ఆల్ ద డిసీజెస్ అన్నిటి నుంచి కూడా తీసివేసి శుభాలని కల్పిస్తుందిట, ఆల్ ఆస్పిషియస్నెస్. వార్తాళి భవతు వాంఛితార్థాయ, శుభాలతో పాటు షీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ డిజైర్స్ టు, ఆల్ ఆఫ్ దెమ్. సో దట్స్ వాట్ బ్యూటిఫుల్ వార్తాళి ఫార్మ్ ఈజ్ డిస్క్రైబ్డ్ హియర్. నౌ మన అంతా కూడా ప్రాకారాలన్నీ దాటుకుంటూ చక్కగా వచ్చేసేసి అమ్మవారి యొక్క మంటపంలోకి, ఆ ఇంట్లోకి, ఆ గృహంలోకి ప్రవేశించి మంటపంలోకి ఇచ్చి తర్వాత లోపలికి వచ్చి అమ్మవారి యొక్క బంగారు కమలంలో కూర్చుని ఉన్న వారాహి మాతను మనం దర్శించుకున్నాము. జై వారాహి మాత, అందరినీ రక్షించుగాక, అందరికీ శత్రు భయాన్ని తీసేయగాక. ఈ శత్రువులు అంతహా బహిహి, బయట లోపల అంతటా ఉన్నారు, చుట్టూతా ఎక్కడ పడితే అక్కడ, అవన్నీ తీసేయాలి. అంతఃశత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అహంకార, మమకారాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, దుఃఖం వస్తే బాధ, కన్నీళ్లు, కష్టాలు, అబ్బో నా అంతట ఎవరికీ లేవనుకోవటము. సుఖం వస్తే మనం అసలు మర్చిపోతాము. తులసీదాస్ అన్నట్టు సుఖంగా ఉంటే మనం అన్ని మర్చిపోతా అంట. ఎప్పుడు బిజీగా ఉంటారట, పార్టీలతో, షాపింగ్లతో, ఇటు వెళ్ళటం అటు వెళ్ళటం, ట్రావెలింగ్ అని. ఎందుకంటే సుఖంగా ఉంటే డబ్బు ఉన్నట్టు, డబ్బు ఉంటే ఇది చేస్తూ ఉంటాం. దుఃఖం ఉన్నప్పుడే భగవంతుడిని తరచు. నేను చెప్తున్న మాట కాదండో, మన తులసీదాస్ అన్నమాట. అందుకని అదే చెప్తున్నారు ఇక్కడ కూడా, వాంఛితార్థాయ, అన్ని కోరికలు తీర్చేయాలి. ఇది మనం ఇక్కడ దాకా అమ్మవారి దగ్గరకు వచ్చినాక ఇప్పుడు మన యంత్రం గురించి చెప్పుకోవాలి. ఇవాళే చెప్పాను మోస్ట్ మన టాపిక్ యంత్రం అని. ఇప్పుడు మళ్ళీ మొదటి ఆవరణ. ఈ మొదటి ఆవరణలో ఏమిటంటే అమ్మవారు బిందువు. అక్కడ మన లలితా సహస్రనామంలో లలితాదేవికి ఉన్నట్టే బిందువు మొదటి ఆవరణ. అందులో చక్కగా అమ్మవారు వార్తాహిదేవి కూర్చుని ఉంటారు. వారాహి మాత, వార్తాళి అన్నా వారాహి అన్నా ఒకటే, వారాహి మాత కూర్చుని ఉన్నట్టుగా మనం భావన చేసుకోవాలి. ఈ రెండవ ఆవరణలో 2 వృత్తాలు ఉన్నాయి. రెండవ ఆవరణలో 2 వృత్తాలు, 2 సర్కిల్స్ ఇన్ సెకండ్ లేయర్. ఫస్ట్ ఆవరణలో they are equally capable and equally they have strength, ధైర్యం, ఎవ్రీథింగ్ ఈక్వల్ ఫర్ వారాహి దేవత. ఫస్ట్ లేయర్ they are బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. వీళ్ళు సప్త మాతృకలు, వీళ్ళు ఉన్నారు. ఇందులో పంచమి, 5th వన్ ఈజ్ వారాహి. ఇది బ్రాహ్మి, మనం ఈ బ్రహ్మ యొక్క శక్తితో వీళ్ళు ఉంటారు. వీళ్ళు అమ్మవారి యొక్క దేహం నుంచే 7 కిరణాలు రూపంలో వచ్చేసారు, లైక్ రేస్, దే కేమ్ ఫ్రమ్ లలితా పరమేశ్వరి. సో ఈ రకంగా వీళ్ళందరూ ఉంటారు. తర్వాత సెకండ్ లేయర్ లో వచ్చేసరికి ఇక్కడ మనం కొంచెం విపులంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ధాతు దేవతలు. ధాతువులు అంటే
త్వక్మాంస రుధిర స్నాయు మేధో మజ్జాస్తి సంకులం. మన శరీరం కూడా ధాతుమయమే. పంచభూతాలు ధాతుమయము అంతే. ఈ శరీరం పంచభూతాలంటే అందరికీ తెలుసు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి పంచభూతాలు. దీంతో తయారైంది కాకుండా ఈ సప్త ధాతువులు అంటే చర్మము, రక్తము, మాంసము, మజ్జ అంటే బోన్ మ్యారో, మేధస్సు, వీటితో తయారైంది. ఇవి లేకపోతే శరీరం లేదు. ఈ దేవతలు ఏం చేస్తారు, భండాసుర వధలో ఆ రాక్షసులందరికీ ధాతువులని లాగేశారు. వాటిల్లో ఉన్న రక్తాన్ని తీసేయటము, రక్త బీజుల్లో రక్తాన్ని పీల్చి పారేశారు. బ్లడ్, రక్తం అంటే. తర్వాత మళ్ళీ బోన్ మ్యారోని లాగేశారు, అస్థి ఎముకల్ని లాగేశారు. అలా చేశారనమాట. ఈ ధాతు దేవతలు వాటికి ఉపయోగించారు భండాసుర వధలో. మనలో ధాతు పుష్టి సరిగా లేదనుకోండి, చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే మనకి మంచి ధాతు పుష్టి వస్తుంది. చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నియమంగా చేసుకోవాలి అది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న దేవతలు చెప్పుకుని ఈ ధాతువులు, అక్కడ ఉండే నైవేద్యాలు అన్నీ చెప్పుకుందాం. ఇక్కడ ఉండే దేవతలు శాకిని, కాకిని, లాకిని, రాకిని, హాకిని, యాకిని అని చెప్తున్నారు. ఈ శాకిని దేవ అస్థి దేవత. అస్థి అంటే బోన్స్. మూలాధార చక్రంలో మనలో కూడా మనం అప్లికబుల్ చేసుకోవాలి. ఇప్పుడు దట్స్ హౌ ఐ లైక్ టు టీచ్. అప్లికబుల్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏదో వినేసేసి వి డోంట్ వాంట్ టు ఫర్గెట్. వాట్ కెన్ వి అప్లై ఇన్ మై లైఫ్, వేర్ కెన్ ఐ అప్లై ఇన్ మై లైఫ్, అది మన ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మూలాధార చక్రం అన్ని చెప్పుకుంటూనే వస్తున్నాం. వెన్నెముకలో ఆల్ ద వే బాటం మూలాధార చక్రం. అందులో 1 లోటస్ 4 పెటల్స్. అది రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ మూలాధారం ఇదంతా చూస్తూ ఉంటే సర్పెంట్ పవర్ ఇది. అందులో విబ్జిఆర్ అని తేలుతుందండి. పైనుంచి కిందకు వస్తే విబ్జిఆర్, టాప్ టు బాటం. అది ఇంద్రధనస్సు. విబ్జిఆర్ అంటాం చూడండి, వైలెట్, ఇండిగో, అలా అనమాట. తర్వాత రెడ్ ఇన్ కలర్. తర్వాత భూతత్వానికి సంకేతం ఇది. ఇక్కడ అస్థి ఎముకలు. తర్వాత ముద్గౌదన సప్తచిత్త అంటే ముద్గౌదనం అంటే పెసలతో చేసిన అన్నం అంటే అమ్మవారికి ఇష్టంట ఇక్కడ ఈ తల్లికి. తర్వాత లం అనేది బీజాక్షరం, లం. తర్వాత నెక్స్ట్ది కాకినీ దేవత. ఈవిడెవరు, మేధస్సు. మేధస్సుకి సంకేతము స్వాధిష్టాన చక్రం, మనలో బిహైండ్ జెనిటల్స్, బిలో నేవల్. తర్వాత 1 లోటస్ 6 పెటల్స్, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇది అగ్ని, ఫైర్. పంచభూతాల్లో ఫైర్, బికాస్ దట్స్ హౌ అవర్ బాడీ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అండ్ దెన్ సప్త ధాతుస్. అగ్ని, ఫైర్. అండ్ దర్జన్నా సక్త మీన్స్ యోగట్ రైస్. ఇది బీజాక్షరం రమ్. లాకినీ దేవత ఇక్కడ మాంసం. మాంసం అంటే కైండ్ ఆఫ్ ఫ్యాట్ ధాతువు. మాంసం మరి కొవ్వు అది, బట్ మాంసం. ఇక్కడ మణిపూర చక్రం, ఇది నేవల్. 1 లోటస్ 10 పెటల్స్, ఎల్లో కలర్, జలం, వాటర్. ఇది గుడాన్న ప్రీత మానస అంటే బెల్లంతో చేసిన అన్నం అంటే ఇష్టంట. వం, ఇది జలతత్వం కదా, వం అమృతం. రాకిని. రాకిని అంటే ఇదొక దేవత, రక్తం, బ్లడ్. అనాహత చక్రం, ఇది హార్ట్ సెంటర్. ఇక్కడ 1 లోటస్ 12 పెటల్స్. ఇక్కడ గ్రీన్ ఇన్ కలర్, వాయువు. ఇక్కడ వాయుతత్వం ఉంటుంది, అందుకనే హార్ట్ లో వాయువు, లంగ్స్. అది స్నిగ్ధౌదన ప్రియ అంటే నెయ్యితో చేసిన వంటకంట. ఈ ధాతు పుష్టికి నెయ్యి చాలా ఇంపార్టెంట్, ఘీ వెరీ ఇంపార్టెంట్. ఎం అన్నమాట ఇక్కడ వాయుతత్వం, బీజాక్షరం. హాకిని ఇంకొక దేవత, ఇది మజ్జ అంటే బోన్ మ్యారో. ఆజ్ఞాచక్రం అంటే బిట్వీన్ ఐబ్రోస్, ఇది 2 పెటల్స్, 1 లోటస్ 2 పెటల్స్. ఇండిగో, దిస్ ఇస్ ద కలర్. విబ్జిఆర్, ఇది దట్స్ హౌ వీఆర్ గోయింగ్. ఇండిగో, విబ్జి, బి అక్కడ సహస్రార చక్రం, ఇండిగో అన్నమాట. మనస్సు, ఇక్కడ సూక్ష్మ శరీరంలోకి వచ్చేసాం, ధాతువులు కూడా దాటేసేసి. హరిద్ర అన్నం అంటే ఇక్కడ పులిహోర, టామరిన్ రైస్ అనుకోవచ్చు మనం. ఈ రకంగా యాకిని దేవత మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఈవిడ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవిడ మెయిన్ అన్నమాట ఇక్కడ ఉన్న ఈ ధాతు పుష్టికి. ఇక్కడ శాకిని, కాకిని, లాకిని, రాకిని, యాకిని. ఇక్కడే మనకి విబ్జిఆర్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి అన్ని కంట్రోల్ చేసే ఈ ధాతు పుష్టిని రాక్షసుల దగ్గరకు వచ్చేసరికి ఆ ధాతువులని లాగేశారు. అందుకనే వాళ్ళకి క్షీణించిపోయింది. ఈ రక్తము, బ్లడ్, బోన్ మ్యారో, బోన్స్ అన్ని లాగేస్తే ఉంది, శరీరమే లేదు. అది అన్నమాట భండాసుర వధలో వీళ్ళు చేసినది. తర్వాత 3వ ఆవరణకు వచ్చాయి. ఇది 2వ ఆవరణలో ఉన్న దేవతలు వీళ్ళు.
మూడవ ఆవరణ వీళ్ళు కూడా భయంకరంగా ఉంటారట. బికాస్ దే హ్యావ్ టు స్కేర్, ఎనిమీస్ హ్యావ్ టు బి ఫ్రైటెండ్. దే ఆర్ వెరీ ఫెరోషియస్ అన్నమాట ఈ దేవతలు. వాళ్ళు అట్టహాస అని నవ్వితే చాలట శత్రువులు పారిపోతారట. ఎనిమీ విల్ రన్ అవే లిసనింగ్ టు దట్ లాఫ్. దట్స్ హౌ దే స్కేర్ ఎనిమీస్. అవి వాళ్ళు చూడండి, అంధిని, బంధిని, జృంభిణి, మోహిని, స్తంభిని. ఇవి ఇవి మీరేదో ఇవన్నీ మనకు గుర్తుంటాయా అట్లా అనుకోకండి, ఇదంతా కూడా మెడిటేషనే. ఇప్పుడు ఏమవుతోంది ఇక్కడ, అంధిని అంటే ఈ దేవత ఏం చేస్తుందట, షీ హ్యాస్ ద స్వార్డ్ విచ్ ఈజ్ వెరీ షైనింగ్. ఆ షైన్ తో శత్రువులకి బ్లైండ్ అయిపోతారనమాట, కళ్ళు కాస్తా పోతాయి అనమాట, శత్రువులు బ్లైండ్ అయిపోతారు. అది చేస్తుందట ఈ అంధిని దేవత. బంధిని అన్ని తర్వాత బంధనంలో వేసేస్తుంది. జృంభిణి ఇంకా వీళ్ళంతా మింగేయటము ఇవన్నీ చేసేస్తారు. మోహిని డెల్యూజన్, వాళ్ళకి దే కెనాట్ సీ యాజ్ ఇట్ ఈజ్. రైట్ ఇది రాంగ్గా, రాంగ్ ఇది రైట్గా, అంతా మోహంలో పడిపోతూ ఉంటారు. వాళ్ళనే సంహరించుకుంటూ ఉంటారు, డెల్యూజన్. తర్వాత స్తంభిని, వాళ్ళని కదలకుండా చేస్తారట వీళ్ళందరూ. ఆ స్తంభన విద్య వీళ్ళందరూ కూడా. శత్రువులు దే కెనాట్ మూవ్ దేర్ ఆర్మ్స్ ఆర్ ఎనీథింగ్, దే కెనాట్ మూవ్ అరౌండ్. ఆ స్తంభన విద్య వీళ్ళే చింది, బింది, మర్దయ, ఘాతయ అనుకోండి, ఛేదించేస్తారు, భేదించేస్తారు, తర్వాత కొట్టేస్తారు. ఘాతయ బీటింగ్ దెమ్ అప్, మర్దయ అందుకనే మహిషాసుర మర్దనం, దునుమాడటం అంటారు. మహిషాసుర మర్దిని స్తోత్రం మనం చదువుతాం, అది చేసింది అమ్మవారు. ఈ రకంగా వీళ్ళందరూ ఆ శత్రు సంహారం జరిగిపోతుందన్నమాట. ఇది మనలో కూడా అంతఃబహి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో జరిగిపోయింది హాయిగా వినేసి వచ్చామని కాదు, మనలో కూడా వాటన్నిటి చింది, బింది, మర్దయ, ఘాతయ చేసేస్తుంది. కొట్టేసి, చిదిమేసేసి, దునుమాడేసేసి, దూరంగా పడేసేస్తుంది. అంతే, మనలో నుంచి తీసి పారేస్తుంది అనమాట. కూకటి వేళ్ళంటారు, రూట్స్తో సహా తీసేస్తుంది. 4వ ఆవరణ, ఇవందరూ మళ్ళీ వారాహిదేవిలాగానే మొసలము హలము ధరించి ఉంటారు. అవి వాళ్ళు జంభిని, మోహిని, స్తంభిని వీళ్ళు. ఇక్కడ 5వ ఆవరణ వచ్చేసరికి వీళ్ళు నల్లగా కారు మేఘాలతో ఉంటారట. నల్లగా, వెరీ డార్క్ ఇన్ కలర్, వెరీ స్కేరీ లుకింగ్ పీపుల్ అన్నమాట, కారు మేఘం. వీళ్ళు పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అలిందిని ఆర్ అరిగ్ని. శత్రువులందరినీ నాశనం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. సమయ పాలన, టైమ్లీనెస్ వీళ్ళందరికీ. టైం మేనేజ్మెంట్ అన్నమాట. మనకి టైం మేనేజ్మెంట్ లేకపోతే మన ఈ అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్, ఎప్పుడు ఏ టైంలో ఎవరెవరు ఏది, స్ట్రాటజీ. మళ్ళీ అమ్మవారు స్ట్రాటజీ చేసినా మళ్ళీ రకరకాలుగా స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు మనం గవర్నమెంట్లో కూడా చూస్తాం, మెయిన్ పిఎం, సిఎం, ఇంకా డిప్యూటీ సిఎం, ఇలా బోర్డు ఉంటాయి మనకి, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఇక్కడ గవర్నర్స్ ఇలా. అందుకని అలాగే ఇక్కడ కూడా సమయ పాలన, వీళ్ళందరూ కూడా టైం మేనేజ్మెంట్, ఎవరెక్కడ నుంచోవాలి, ఆ వార్ఫేర్ ఎవరెవరు, ఈ వార్లో ప్లాన్, స్ట్రాటజీ. మహాసేన, ఇలా వీళ్ళందరూ ఉంటారనమాట ఈ ఆవరణలలో. సో ఇప్పుడు మనం ఈ ఆవరణలు అంతా అయిన తర్వాత ఇప్పుడు మన యంత్రం గురించి చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా ధ్యాన ప్రక్రియ, భక్తి డెవలప్ అవ్వకోవడానికి. తర్వాత మనం ముందర చెప్పుకున్నట్టుగా అంతా శత్రు సంహారం చేస్తుంది తల్లి, అందరినీ రక్షణ శక్తి, తర్వాత భక్తిని పెంపొందిస్తుంది, జ్ఞానప్రదాయిని, తర్వాత కార్యసిద్ధి, కార్యాచరణ బాగా చేయిస్తుంది. ఇవి మనకి అప్లికబుల్గా చెప్పుకుంటే వారాహి దేవత అనగానే మనకి ఇవన్నీ గుర్తు లేకపోయినా దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ చక్రము, ఈ దేవత ఉంది కదా, దేవత చుట్టూతా కూడా ప్రత్యంగ దేవతలు ఉంటారండి. వాళ్ళని కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ వారాహి ఉపాసన కదా ఇదంతా. తస్యాపరితో దేవి స్వప్నే ఉన్మత్త భైరవి ప్రణమత జంభిన్యాహ భైరవ వర్గాంశ్చ హేతుక ప్రముఖా. ఇక్కడ మళ్ళీ అక్కడ అమ్మవారి పరిత అంటే చుట్టూత ఈ దేవతలందరూ ఉంటారట. స్వప్న వారాహి, ఉన్మత్త భైరవి, ఆ వీళ్ళు ఉంటారు. ఆవిడ ఉన్మత్తం అంటే ఉత్కృష్ట స్థితి, హయ్యెస్ట్ స్టేట్, మెంటలీ హయ్యెస్ట్ స్టేట్ అన్నమాట. ఇది పారవశ్యం, ఆనంద స్థితి. ఇది వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు కూడా భైరవులు ఉంటారట, 8 మంది భైరవులు. ఇది శ్యామల దండకంలో కూడా మనం చూసాం, భైరవులు ఉంటారు. తర్వాత హేతుకులు అని ఒక వర్గం, అంటే వీళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గాడ్స్, డిఫరెంట్ పర్పసెస్ అన్నమాట.
వీళ్ళు అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, కాల భైరవ, క్రోధ భైరవ, తామ్రచూడ భైరవ, చంద్రచూడ భైరవ, మహాభైరవ వీళ్ళందరూ ఉంటారన్నమాట. కాలభైరవుడు కాశీకి దేవత అనమాట, గ్రామ దేవత. కాలభైరవుడిని ఫస్ట్ దర్శించుకొని కాశీలో ప్రవేశించాలి అంటారు. అలా వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ప్రొటెక్టింగ్ అస్. దట్స్ వై we just have to have that gratitude. When we listen to all this, then we remember all this. At least we are acquiring knowledge. అది మొత్తం చుట్టూతా అంతా మనం ఉన్న చోట, అందుకనే మనం ఇంత బాగా హాయిగా ఉన్నామంటే ఆరాధన చేసుకున్నాం అనమాట పూర్వజన్మలలో. అది మనని కాపాడుతోంది. మనం ఇప్పుడు చేసుకుంటే ఇట్ విల్ కంటిన్యూ టు అదర్ లైఫ్స్. అది అందుకని ఈ పుణ్య పరిపాకం వల్లే మనం హాయిగా ఇలా ఏసీ రూముల్లో కూర్చుని వినగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. చక్కగా కరుణగారి పుణ్యమాని రికార్డింగ్లు వస్తున్నాయి, హాయిగా ఫోన్లో చూసుకుంటున్నాం. ఇదంతా పుణ్యకర్మే వినగలుగుతున్నాం అంటే. ఇదంతా పైగా చుట్టూతా కూడా ఏం బాంబ్ బ్లాస్ట్లు ఏం లేవు, అట్టహాసాలు ఏం లేవు. ఇదంతా అమ్మవారి ఉపాసనా ఫలితం అనమాట ఇది. అందుకని వీళ్ళందరూ మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నారు. అందుకని గ్రాటిట్యూడ్ కోసం మనం చెప్పుకోవాలి వీళ్ళందరి దేవతలు. అంతే తప్ప మనకి గుర్తుంటాయా ఉండయా, అరే ఇవన్నీ ఏంటి అని అనుకోకూడదు. అట్లీస్ట్ మనం చెప్పుకుంటూ ఉంటే ఓ ఇంతమంది దేవతలు ఉన్నారనమాట, మన చుట్టూతా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అన్నమాట అని మనకి ఒక రిమెంబరెన్స్, ఒక జ్ఞానం, నాలెడ్జ్ వీఆర్ ఎక్వైరింగ్. ఇప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత బిగ్ దేవతలు అంటారు వీళ్ళు, విదిక్కులు అంటారు, డైరెక్షనల్ దేవతలు. ఇక్కడ చుట్టూతా ఉండే కాకుండా కూడా స్పేస్ లో కూడా డైరెక్షనల్ దేవతలుట. చత్వారి దండిన్యాహ దేవీ సదృశ వర్చసః ఉన్మత్త భైరవీ చైవ స్వప్నేషీ చ తిరస్కృతి తథా కిరిపదాదేవి సేవంతే దండనాయిక. ఈ వారాహిదేవిని వాడు సేవించుకుంటూ ఉంటారట. నలుగురు దేవతలు డైరెక్షనల్. ఇప్పుడు వీదిక్కులు అంటే ఈశాన్య, వాయవ్య, ఆగ్నేయ అంటారు కదా. ఈ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, తర్వాత నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, అలా ఆ దేవతలు వీళ్ళు నలుగురు. వీళ్ళు ఎవరయ్యా అంటే స్వప్న వారాహి, బికాస్ ఇదంతా వారాహి ఉపాసన, అందరూ వారాహి. స్వప్న వారాహి, తిరస్కరణి వారాహి, కిరిపదాదేవి, తర్వాత ఉన్మత్త భైరవి, వీళ్ళందరూ కూడా సేవించుకుంటూ ఉంటారు. ఆ నలుగురు డైరెక్షన్స్ లో నలుగురు. ఈ రకంగా మనం ఇప్పుడు మొత్తం ఇక్కడతో మనకి యంత్ర ఉపాసన అయిపోయింది, వారాహి యంత్ర ఉపాసన. ఇప్పుడు అంతా మళ్ళీ రీక్యాప్ చేస్తాను స్తోత్రాలు లేకుండా. మనం చక్కగా అమ్మవారి ఆది ప్రాకారం, 16వ ప్రాకారం. ఇది దుర్వాస మహర్షి అమ్మవారి యొక్క భక్తుడండి. ఆయన ఆర్యాద్విషతి అని 200 శ్లోకాలు రచించారు. దాని ఆధారంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ వార్తాళి అని వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమో, అందుకని వార్తాళి, వారాహి దేవత, వార్తాళి ఒకటే. వారాహి దేవత గురించి అక్కడ బాగా చెప్పారనమాట. అందుకని ఐ థాట్ ఐ విల్ షేర్ విత్ యూ మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పి అక్కడ పెట్టిన ఈ శ్లోకాలు అవి అక్కడి నుంచి తీసుకున్నవి. అవి అందులో ఇవన్నీ 16వ ప్రాకారంలో వారాహిదేవి ఉంటుంది. అక్కడంతా మరకత మణులు అంటే గ్రీన్, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్, లష్ గ్రీన్ ఆ ప్రాకారం మొత్తం కూడా. తర్వాత మనం ఒక్కొక్కటి వస్తున్నాము. తాటి వృక్షాలు ఉన్నాయి మొత్తం. ఆ తాటి వృక్షాలకు కూడా బంగారు కలశాలు వేళ్లాడుతున్నాయి. అక్కడ అందరూ కూడా ఆనంద పారవశ్య స్థితిలో ఉన్నారు. సాధనలో బాగా ముందుకొచ్చిన వాళ్ళే ఆ ప్రాకారంలోకి వెళ్ళగలరు. హ్యాపీనెస్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. తర్వాత మళ్ళీ మనం అమ్మవారి యొక్క మంటపంలోకి వచ్చాం. అది కూడా బంగారుమయ ప్రాకారము, అనేక స్తంభాలు ఉన్నాయి, రత్న మణిమయాలతో చేసిన స్తంభాలు. దాంట్లో మళ్ళీ అమ్మవారి యొక్క ఆసనం కూడా చక్కగా కమలంలో కూర్చునిందిట, బంగారు కమలంలో. ఆ పీఠం ఉంది, అది కూడా బంగారు, గోల్డెన్, ఎవ్రీథింగ్ ఈజ్ లష్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్, బోత్ ఆఫ్ శుభం, ఆస్పిషియస్నెస్. అందుకనే బంగారం సిగ్నిఫికెన్స్ ఫర్ గోల్డ్, ఆస్పిషియస్నెస్. అందుకని దేవాలయాల్లో కూడా బంగారు ప్రాకారాలు ఉంటాయి, చక్కగా గోపురాలు. అది అందుకని అది నల్లబడదు, తర్వాత మంచిగా ఎప్పటికీ ఉంటుంది అట్లా. అందుకని బంగారం అనమాట. అక్కడ అమ్మవారు ఆ కర్ణిక యందు కూర్చునున్నది. అక్కడ వరాహ వదనంతో ఉన్న తల్లి తర్వాత చక్కగా కూర్చున్నది.
అక్కడ ముందర పీఠం దగ్గర ఈ చక్రం ఉంది, ఆవిడ యొక్క యంత్రం. అక్కడ ఆ పీఠం మీద కాళ్ళు పెట్టుకుని కూర్చునుంది ఆ తల్లి. తర్వాత వరాహ వదనము, తర్వాత పద్మముల వంటి కన్నులు, తర్వాత మంచి స్థనాలు, మాతృస్వరూపము, అందరికీ అన్ని ఇచ్చే తల్లి, అన్నప్రదాయిని, అందరికీ పోషకురాలు, నర్చరి చేసే తల్లి, తర్వాత పోషకురాలు, రెండు అన్ని. తర్వాత మళ్ళీ అలా కంపాషన్, అన్లిమిటెడ్ కంపాషన్, హద్దులు లేని దయ. ఈ మళ్ళీ దుష్ట దూర, ప్రార్థించని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి చాలా దూరంగా ఉంటుంది. భక్తులకి, సత్సంగాలు వినే వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి అతి దగ్గరగా ఉంటుంది. ఆవిడ మా కోరికలన్నీ తీర్చుగాక అనుకుంటూ మనకి అమ్మవారిని చూపించారు. ఆ అమ్మవారే మళ్ళీ యంత్రంలో ఉంటుంది, మంత్రంలో ఉంటుంది అని చెప్పి యంత్రం గురించి మనం విపులంగా చెప్పుకున్నాము. 5 ఆవరణల మంత్రం, 5 యంత్రం, 5 లేయర్స్, బిందు, త్రికోణ, తర్వాత 6 వృత్తాలు, 6 ఆకులు, షడస్ర 6 ఆకులు, తర్వాత 2 వృత్తాలు ఉన్నాయి చుట్టూతా. అవన్నీ దేవతలు, అవన్నీ కూడా మనం చాలా వివరంగా చెప్పుకున్నాము. ఇంకా మనకి మంత్రం ఒకటే వాడు చెప్తున్నారు, అనేక మంత్రాలలో, అన్ని మంత్రాల్లో ఉంటుంది తల్లి. ఆ చెప్తున్న మంత్రం ఏమిటంటే, దుర్వాస మహర్షి చెప్తున్న మంత్రం 110 అక్షరాల మంత్రం. ఆ మంత్రమే ఒక కమలములాగా భావించుకోవాలి. ఆ కమలంలో అమ్మవారు వారాహీదేవి హంసలాగా తిరగాడుతూ ఉందిట. అందుకని కలహంసి అని మనకి ఇదంతా విపులంగా చెప్పారు. ఇది వారాహి యంత్ర ధ్యానము. రూపధ్యానం అయిపోయింది, మనకి యంత్ర ధ్యానం అయిపోయింది. ఇది అయిన తర్వాత మనకి ఇప్పుడు శ్యామలాదేవి గురించి మనం చెప్పుకున్నాం కదా. శ్యామలాదేవి మనం ఒక్కసారి మనం చెప్పుకుందాము. ఎందుకంటే లలితాదేవిది మనం చాలాసార్లు విపులంగా కూడా చెప్పుకున్నాము. శ్యామలాదేవిది మీరందరూ నేర్చుకున్నారు కాబట్టి మనకి ఇంకొంచెం సమయం ఉంది. ఆవిడను తలుచుకుందాం. ఆవిడ మంత్రిని, ఆవిడ కూడా మన చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత ఆత్మతత్వం లలితాదేవి. ఆవిడ గురించి ఇంకా మనం ఎంత చెప్పినా తక్కువే, వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ కొంచెం చెప్పుకోవాలి మన తృప్తి కోసం. తర్వాత ఈవిడ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అది వారాహీదేవి గురించి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత 26, 27, 29 మళ్ళీ మంత్రిణ్యంబా విరచిత విషంగ వధదోషిత. ఇక్కడ మనకి శ్లోకాలలో గేయ చక్ర రథారూఢ, ఆవిడది శ్యామలాదేవిది గేయ చక్రం. గేయము అంటే మనకి సంగీతము, సాహిత్యము, అలా జ్ఞానస్వరూపం, ఇదంతా కూడా ఆవిడది. ఈవిడది 7 ఆవరణలు. తర్వాత ఈవిడ మంత్రిని, ఆలోచన. అమ్మవారిది వారాహి దేవత ఆచరణ, క్రియాశక్తి. మంత్రిని, ఆలోచన. ఈవిడిది అన్ని ఆచరణ, ఆలోచన బాగుండాలి, అందుకని చెప్పుకుంటున్నాము. ఈ 2 బాగుంటే లలిత అమ్మవారు ఆటోమేటిక్ గా మన సెల్ఫ్ తో మనం తాదాత్మ్యం అయిపోతాము. అది అన్క్వశ్చనబుల్, క్వశ్చన్ లేదు అక్కడ. అది అందుకని మనం శ్యామలాదేవి గురించి కూడా చెప్పుకున్నాము. ఇది మీకు శ్యామలా దండకంలో ఇది ఎక్కడ ఉంటుందంటే, ఈ యంత్రం గురించి మొదలయ్యేది తత్ర విఘ్నేశ, అక్కడి నుంచి మొదలవుతుంది. మీకు పుస్తకాలుంటే, శ్యామలా దండకం పుస్తకాలుంటే, తత్ర విఘ్నేశ దుర్గావటు క్షేత్ర పాలైర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే మంజులా మేనకా జంగనామానితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిశక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకై సంయుతే మాతృకా మండలైర్మండితే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే పంచబాణాత్మికే పంచబాణేన రచ్చాచ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ధ్యాయసే ఛందసా మోజసే భ్రాజసే గీత విద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహుజ్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే. ఇక్కడతో అమ్మవారి యొక్క యంత్రం గురించి చెప్తున్నారు. ఆల్ 7, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. దేవతాస్, హూ ఎవర్ ఈస్ దేర్, అదే అనమాట. ఇది మరి వింటే ఏమవుతుందండి? శ్రవణహరణ దక్షిణ. ఈ విన్నంత మాత్రముననే ఆ పాపములన్నీ హరించిపోతాయిట. ఈ పాప శమనం కావాలి కదా, దక్షత కలదనమాట. అందుకని ఈ చక్ర ఉపాసన అంత ముఖ్యం. అందుకని మనం చెప్పుకుందాం, క్లుప్తంగానే చెప్పుకుందాం. మనకి ఇంకా సమయం ఉంది. సమయపాలన వాళ్ళని చూసి చెప్పుకున్నాం మనం వారాహిదేవి దగ్గర. ఇక్కడ మొట్టమొదటి ఆవరణలో 7 ఆవరణలు చెప్పుకున్నాం కదా. అంటే 7 నుంచి ఫస్ట్ ఆవరణలో బిందు ఉంటుంది. మనం కింద నుంచి పైకి వెళ్దాం.
ఏడవ ఆవరణ. ఇక్కడ ఆ ఆవరణలో అక్కడ ఏమని చెప్తున్నారు, విఘ్నేశుడు ఉంటారట. అందుకని విఘ్నేశ. దుర్గాదేవి, దుర్గా వటు క్షేత్ర పాలయుతే, వటుక భైరవుడు ఉంటారట ఫస్ట్ మొదట ఆ ఏడవ ఆవరణలో. తర్వాత మాతంగ కన్యా సమూహాన్వితే, అంటే మతంగ కన్యలు, దేవతలు వీళ్ళంతా కూడా ముని కన్యలు, ఆరాధన చేసుకుని ఉపాసన చేసి హయ్యెస్ట్ స్టేట్ లో ఉన్న మైండ్ లో ఉన్న వాళ్ళు అనమాట. సాధనలో హయ్యెస్ట్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరి సమూహం ఉన్నారట. మంజుల, మేనక, జంగన, మానితే, అప్సరసలందరూ ఉన్నారట. అందరూ అమ్మవారిని పూజించుకుంటున్నారు. ఏడవ చక్రంలోనే ఇంత అద్భుతంగా ఉంది చూడండి. అక్కడికి వెళ్ళడానికే ఇంత సాధన అవసరం. ఇక్కడ వీళ్ళందరూ రంభ, ఊర్వశి, మేనక, ఇంకా ఘృతాచి, ఇలా అనేక మంది అప్సరసలు అమ్మవారిని పూజించుకుంటున్నారు. ఇది ఏడవది. ఆరవ ఆవరణకు వచ్చేసరికి భైరవై రష్టభిర్వేష్టితే, ఇక్కడ భైరవులు ఉన్నారట. ఇక్కడ వీళ్ళు సిద్ధ భైరవుడు, యోగిని భైరవుడు, మహాభైరవ, శక్తి భైరవ, వటుక భైరవ, కంకాల భైరవ, కాల భైరవ, కాలాగ్ని భైరవ. ఇక్కడ ముందర కూడా మనం చెప్పుకున్నాం భైరవులు, వారాహి దేవతలు, అసితాంగ భైరవ, సంహార భైరవ అని చెప్పి, అది చుట్టూతా ఉంటారు అని ఇక్కడ కూడా ఉన్నారు అన్నమాట ఆరవ ఆవరణలో. తర్వాత ఐదవ ఆవరణకు వస్తున్నాం. ఐదవ ఆవరణలో ఇక్కడ దేవి వామాదిభి శక్తిభి సేవితే, ఇక్కడ 16 మంది వామ దేవతలు అనమాట. వాళ్ళందరూ కూడా ఉంటారు. అందరూ వీళ్ళు వామాది అంటే ఆ దేవి దేవతల పేర్లు వామాతో మొదలవుతుంది. వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, పుష్టి, మోహిని, ప్రమధనోశ్వాసిని, వీచి, విద్యున్మాలిని, సురానంద, నాగబద్ధిక. ఇప్పుడు వీళ్ళంతా మనకు కావాల్సింది కదండి, శ్రద్ధ, శాంతి, లక్ష్మి, తుష్టి, పుష్టి, ఫుల్నెస్, హ్యాపీనెస్, తర్వాత కంటెంట్మెంట్, ఆల్ దీస్ దేవతలు. రౌద్రి, వి హ్యావ్ టు బికే యాంగ్రీ, సంబడి ఈజ్ టాకింగ్ అబౌట్ అవర్ సనాతన ధర్మ. ఇలా శాంతి అసలు చెప్పక్కర్లా, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఐదవ ఆవరణలో ఉంటారట. ఇవన్నీ మనకి వచ్చేవి, వాట్ డు ఐ గెట్ కదా, అది మనకి ఇవన్నీ వీ గెట్ ఆల్ దీస్, బట్ దేవతాస్ ఆర్ దేర్. ఇవన్నీ మన శ్రవణం చేస్తూ ఉంటే వీళ్ళందరూ మనని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అబ్బా, ఇంతమందా, ఇంత పాజిటివ్ ఎనర్జీస్ మన చుట్టూతా ఉన్నారా అనే ఫీలింగ్ మనలో కలగాలి. భవానీ భావనా గమ్య, భావనతోనే అమ్మవారిని పట్టుకోగలమండి. ఎన్ని పూజలు, కోట్ల కొలది డబ్బులు పెట్టినా, ఎన్ని కుంకుమార్చనలు చేసినా, బంగారు పూలతో పూజ చేసినా అమ్మవారు దొరకదు, దుర్లభం. భక్తి ద్వారానే, భావన ద్వారానే అమ్మవారిని మనం దర్శించుకోగలము, అమ్మవారి దగ్గరికి చేరుకోగలము. సిద్ధాంతం అది, ప్రిన్సిపల్. ఎవరింత చెప్పినా అదే. దానికోసం మనం ఇవన్నీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. ఇదంతా అది. ఇప్పుడు ఐదవ ఆవరణ అయింది. ఐదవ ఆవరణ అయిన ఐదవ ఆవరణలో ఈ వీళ్ళందరూ పైకి వెళ్తున్నాం కదా. 7 అయిపోయింది, 6 అయిపోయింది, 5 అయిపోయింది. ఇప్పుడు 4కి వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు, పుస్తకం ఉంటే. ధాత్రి లక్ష్మి ఆది చేష్టకై సంయుతే, మాతృకా మండలైర్మండితే, యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే, పంచబాణ ఆత్మికే. అక్కడ దాకా అనమాట. మీరందరూ నేర్చుకున్నారు కాబట్టి నాకు కూడా కుతూహలంగా ఉంటుంది, ఇవన్నీ షేర్ చేసుకోవాలి, మళ్ళీ చెప్పుకోవాలి అని చెప్పి అందుకని చెప్పుకుంటున్నాం. ఇది మళ్ళీ అనేది ఏం లేదు, ఎప్పుడూ మొదలే. అందుకని ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే, 4వ ఆవరణలో ధాత్రి అంటే భూదేవి, లక్ష్మి ఆది అంటే ఎట్సెట్రా. ఆ లక్ష్మి ఆది అలా చెప్తారనమాట, అందరి పేర్లు చెప్పకుండా. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. వీళ్ళ 8 మంది అష్టలక్ష్ములు. మాతృకా మండలైర్ మండితే, వాళ్ళు మాతృకలు, సప్తమాతృకలు. ఇక్కడ అష్టమాతృకలు అని కూడా అంటారు. అష్టమాతృకలు చెప్తున్నారు. వాళ్లే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. ఒకళ్ళకొకళ్ళు ఇది సహాయం చేసుకుంటారండి. కాంప్లిమెంట్ వన్ అనదర్, దేర్ ఇస్ నో జెలసీ. శ్యామలాదేవి దగ్గర వారాహి ఉంటుంది, వారాహి దగ్గర శ్యామలాదేవి ఉంటుంది. అందరూ లలితాదేవిని సమూహంగా కొలుసుకుంటారు. దేర్ ఈజ్ నో కాంపిటీషన్ బిట్వీన్ దెమ్. జీవుల దగ్గరే మన మధ్య కాంపిటీషన్ తప్ప వాళ్ళ మధ్యలో లేదు. అందుకనే వారాహిదేవి ఇక్కడ ఉంటుంది, అక్కడ శ్యామలాదేవి ఉంటుంది. అది అందుకని యక్ష గంధర్వ సిద్ధాంగన మండలై రచితే. యక్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు అన్ని డిఫరెంట్ లేయర్స్ లో ఉన్నారు. వీళ్ళందరూ సూక్ష్మంగా ఉంటారు, సటల్ బాడీస్ తో. వీళ్ళందరూ కూడా శక్తులు ఉన్నాయన్నమాట మనకి. మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోవచ్చు.
అట్లీస్ట్ ఉన్నాయని తెలుసుకుంటే అబ్బా ఇంత ఉన్నాయా, మన వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారనే భావన వస్తుంది. అంతే తప్ప ఇవి వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ లో, డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్ లో. మళ్ళీ పంచబాణాత్మికే, 5 బాణాలతో కూర్చుని ఉన్న తల్లి. ఇదైనాక మళ్ళీ 3వ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం. ఇంకా అమ్మ దగ్గరకు వచ్చేస్తున్నాం. పంచబాణేన రచ్చాచ సంభావితే, పంచబాణాలతో ఉన్న మన మన్మధుడు. మన్మధుడు అమ్మవారి యొక్క గొప్ప భక్తుడండి. దుర్వాస మహర్షి ఎలాగో మన్మధుడు అలాగే. తర్వాత సూర్యుడు, చంద్రుడు, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, తర్వాత ఇంద్రుడి యొక్క భార్య రతీదేవి, ఈ మన్మధుడు, వీళ్ళందరూ కూడా అమ్మవారి రతీదేవి మన్మధుడి యొక్క భార్య, వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులు. అందుకనే వాళ్ళని బాగా మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ మన్మధుడు కామదేవత. ఈ మన్మధుడు గురించి మనకి చాలా సార్లు వస్తుంది. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యుల వారు రాశారు. అందుకని ఎందుకు వీళ్ళందరూ భక్తులు అన్నమాట. అందుకని ఈ పంచబాణాలు వేసుకుని ఉన్న మన్మధుడు, ఈ రతీదేవి ఇద్దరు కూడా అర్చించుకుంటున్నారట. తర్వాత పంచబాణాలంటే పంచపుష్పాలతో చేసిన బాణాలు, వాటితోనే వేసేస్తూ ఉంటారట ఎవరికైనా తపస్సు చేసుకుంటూ ఉంటే విఘ్నం కలిగించడానికి. అంటే వీళ్ళ సాధనా బలం ఎంత ఉంది అని టెస్టింగ్ అనమాట, మనం ఎంత పడిపోతాము అనేది. మన్మధుడు డిస్టర్బెన్స్ వచ్చిందంటే మన్మధుడు వచ్చి చెక్ చేస్తున్నాడు. చెక్కింగ్ అనుకోవాలి, మన కస్టమ్స్ లో చెక్కింగ్ లాగా. అది అట్లా మనకి చూస్తూ ఉంటాడు అనమాట. 9 PM 10 PM మీకు. అందుకని మధ్య మధ్యలో చిటిక వేద్దాం మా గురుదేవు లాగా అనుకుంటున్నాను. నా చిటిక పెద్దగా రావట్లే, మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు. తర్వాత ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, శ్యామలాదేవి దగ్గరికి. 2వది ప్రీతిభాజా వసంతేన చానందితే. ఇక్కడ అమ్మవారికి ఆ వసంత ఋతువు అంటే చాలా ఆనందంట, వసంత ఋతువు. అందుకనే వసంత ఋతువులో కూడా మనం అమ్మవారి యొక్క ఆరాధనలు చేసుకుంటాము. రామో లలితాంబికాయ, రాముల వారి బాగా శ్రేష్టంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ మొత్తం ఇక్కడ బిందువు దగ్గరికి వచ్చేసాం. శ్యామలాదేవి చుట్టూతా ఎంతమంది ఉన్నారో ఇదంతా కూడా ఆనందంగా తల్లి కూర్చున్నదని భావన చేసుకోవాలి. భక్తి బాజాం పరం శ్రేయసే కల్పసే, యోగినా మానసే ధ్యాయసే, ఛందసా మోజసే భ్రాజసే. ఇక్కడి భక్తజనులందరికీ కూడా పరమమైన శ్రేయస్సునిస్తుందిట. భక్తి బాజాం పరం శ్రేయసే అంటే భక్తులైన అందరికీ కూడా ముక్తి మార్గానికి తీసుకెళ్ళిపోతుంది. ఉత్కృష్టమైన శ్రేయస్సుని, ఆల్ ఆస్పీషియస్, ఆల్ గుడ్నెస్ ఇస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్, అన్క్వశ్చనబుల్, నెవర్ క్వశ్చన్. అది వాళ్ళ భక్తులకి రిమెంబర్ ద కండిషన్, భక్తి, డివోషన్ అది ఇస్తుందిట. యోగినా మరి ఎక్కడుంటుందయ్యా? యోగినా మానసే ధ్యాయసే, ఆ యోగుల యొక్క హృదయంలో ఉంటుందిట. వాళ్ళు ఎప్పుడు ధ్యానించుకుంటూ ఉంటారు, అందుకని వాళ్ళల్లో ఉంటుందిట. తర్వాత యోగులు ఎప్పుడు ధ్యానించుకుంటూ ఉంటారు. ఛందసా మోజసే భ్రాజసే, వేదముల యొక్క చెప్తున్నవన్నీ కూడా అమ్మవారి గురించి. ఆ వేదములు చెప్తున్నవన్నీ ఆ తేజస్సుని ప్రకాశింపచేస్తోందిట అమ్మవారు. గీత విద్యా వినోదాతి తృష్ణేన. గీత, ఫైన్ ఆర్ట్స్ అంటే అమ్మకి చాలా ఇష్టంట. సంగీతము, సాహిత్యము, అది ఒక అర్థము. గీత అంటే భగవద్గీత. భగవద్గీత చెప్పుకుంటే అక్కడ శ్యామలాదేవి ఉంటుంది. శ్యామలాదేవి జ్ఞానస్వరూపిణి, అందుకనమాట జ్ఞానాన్ని ఇచ్చే తల్లి ఆవిడ. జ్ఞానస్వరూపిణి, పైగా మంత్రిని. ఆలోచనలు బాగుంటాయి, థాట్స్ విల్ బి వెరీ గుడ్ థాట్స్. సో గుడ్ యాక్షన్స్ వారాహి. గీత విద్యా వినోద. అందుకని కృష్ణేన సంపూజ్యసే, శ్రీకృష్ణ పరమాత్మ కూడా అమ్మవారిని పూజించాట. భక్తిమత్ చేతసా వేధసా స్తూయసే, భక్తితో కూడుకొని బ్రహ్మదేవుడు కూడా అమ్మవారిని పూజించాట. బ్రహ్మదేవుడు క్రియేటర్, మంచి క్రియేషన్ జరగాలి అని చెప్పి అమ్మవారిని పూజించాట. విశ్వహృజ్యేన వాద్యేన విద్యాధరైర్ గీయసే, విశ్వమంతటికి ఆనందాన్ని ఇచ్చే ఆ సంగీత వాద్యాలతో, సంగీత సాహిత్యాలతో ఆ విద్యాధరులు, వీళ్ళు మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ దేవతాస్, సటల్ దేవతాస్. ఆ విద్యాధరులే వీళ్ళందరూ చూస్తూ ఉంటారట. హనుమంతుల వారు సముద్రయానం చేస్తున్నప్పుడు సుందరకాండలో చెప్తారు, ఆ విద్యాధర స్త్రీలందరూ కూడా వాడి ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి బాల్కనీలోకి వచ్చి చూసి వాళ్ళ హస్బెండ్స్ ని, పిల్లల్ని అందరినీ పిలిచాడు. చూడండి చూడండి చూడండి, హనుమాన్జీ వెళ్ళిపోతున్నాడు సీతామాతని వెతుక్కుని చూడడానికి, సీతామాత కోసం వెళ్తున్నాడు, అత్యద్భుతమైన దర్శనం అని చెప్తారట ఈ విద్యాధర స్త్రీలు. వాళ్ళందరూ కూడా గానం చేస్తున్నారట. ఇది అమ్మవారి యొక్క యంత్రం, శ్యామలాదేవి యొక్క 7 ఆవరణల యంత్రం గురించి కూడా మనం చక్కగా చెప్పుకున్నాము. అందుకని వింటే ఎందుకు ఇవన్నీ కూడా అంటే శ్రవణహరణ దక్షిణ. ఈ శ్రవణ మాత్రం చేతనే పాప సంహారం జరుగుతుంది. ఆ నెగిటివ్ టెండెన్సీ, సిన్ఫుల్ టెండెన్సీస్ అన్నీ దే విల్ గెట్ డిస్ట్రాయిడ్.
చింది బింది అంతా కొట్టేస్తుంది, దూరం పారేస్తుంది, ఛేదించేసేస్తుంది శ్యామలాదేవి. ఆలోచన, ఆచరణ. ఆలోచన మనకి అమ్మవారు, థాట్స్ శ్యామలాదేవి, ఆచరణ యాక్షన్స్ వారాహిదేవి. సో అందుకని మన ఆలోచన, ఆచరణ, థాట్స్ అండ్ డీడ్స్ ఆల్ మనసా వాచా కర్మణ. పుట్టి మనసు వెళ్ళిపోయింది మనకి, శ్యామలాదేవి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇటు వారాహి దగ్గరికి వెళ్ళిపోయింది. లలితాదేవి సెల్ఫ్ మనలోనే ఉంది ఎలాగూ. చక్కగా వి హ్యాడ్ మనసా వాచా కర్మణ. శ్యామలాదేవిని, మంత్రిని అయిన శ్యామలాదేవి, క్రియాశక్తి అయిన వారాహిదేవి, దండనాథని ఇద్దరిని స్మరించుకున్నాము. ఆ తల్లియే మనకి అవకాశం ఇచ్చింది. ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన మనందరికీ అన్ని శుభాలు కలుగుగాక. మే మదర్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. We develop more devotion, and may mother bless us to do more satsangs and more knowledge, acquire more knowledge and learn more chanting. May mother bless us all. With this I'm going to conclude. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shantihi. Harihi Om. Shri Gurubhyo Namaha. Harihi Om. Harihi Om, everybody.